స్పైసీస్ కానీ ఎక్కువ ఆయిల్ ఏమి వేయకుండా తిన్నాక హాట్ వాటర్ తాగి కొంచెం అటు ఇటు వాకింగ్ చేస్తే కొంతవరకు సేఫ్ జోన్ కదా. వాడెప్పుడు వాంటెడ్గా అడగడు కానీ అడిగాడు, సో అందుకనే ఈరోజు ప్రిఫర్ చేస్తున్నాం. మళ్ళీ రేపు తినము, ఫ్రైడే తినము, సాటర్డే తినము, ఇంకా 4 డేస్ ఉండిద్ది మిడిల్లో. జ్యోతి గారు హాయ్ అంటున్నారు. నేను ప్యూర్ వెజిటేరియన్. అవునా? అయ్యో, మేము రెండును. వెజ్ చేసిన రోజు వెజిటేరియన్, నాన్ వెజ్ చేసిన రోజు నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ రెండు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తున్నా. జ్యోతి గారు, నేను చెప్పిన దానికి ఏమంటారు చెప్పండి. జ్యోతి గారు ఉన్నారా? నేను చెప్పిన దానికి బాయ్. ఓకే జ్యోతి గారు, సూపర్గా ఉంటుంది మా. బయటికి వెళ్తున్న విశాల్ మార్ట్కి. అవునా? నాకేం తెస్తారు? నేను డీమార్ట్కి వెళ్ళానని మీరు విశాల్ మార్ట్కి వెళ్తున్నారా? ఈ యొక్క సజెషన్ చేసి వెళ్ళండి. హాయ్ విక్రమ్ గారు, హాయ్ అండి. ఏంటండి విక్రమ్ గారు, మర్చిపోయారా అసలు మమ్మల్ని? చికెన్ తింటారా? చికెన్ తింటారా? తిన్నావా విమల? లేదండి, చికెన్ చేసిన కొయ్ కొయ్ కొడిన్ కొయ్. మీరు ఎన్నో రోజుల నుంచి కొయ్ కొయ్ కొడిన్ కొయ్ అంటున్నారుగా, ఈరోజు కోసేసా. నేను కొయ్యలేదు, షాప్లో వాళ్ళు కోస్తే నేను తెచ్చుకున్నాను అనమాట. కొయ్ కొయ్ కొడిన్ కొయ్. అప్పుడప్పుడు కొయ్యాలి కదండి, కొయ్యిపోతే ఆత్మారాముడు శాంతించడు కదా. మనం అంటూ స్పైసీస్ చాలా తక్కువ. అమ్మ గుమ్మడికాయ సాంబార్ అప్పలం. అమ్మ అవునా? అంతేగా అంతేగా అంటున్నారు. బాగుండిద్ది కదా గుమ్మడికాయ. నేను తినలేదు కానీ నాకు భయం గుమ్మడికాయ తినాలంటే. గుమ్మడికాయ తింటే తగ్గేదేలే, తినడంలో తగ్గేదే లేదు. బ్రతుకుతుంది, మనం కష్టపడుతుంది తినడం కోసమే కదా. ఉన్న ఈ చిన్న లైఫ్ని తినేసేయాలి. కడుపు నిండా తిని అప్పుడు సమస్యల గురించి ఆలోచించుకోవాలి. తినకుండా ఆలోచిస్తే ఏం లాభం? అంతే కదా. మనం ఆలోచించినంత మాత్రాన సమస్యలు ఏమైనా తిరగదు కదా. ఏం చేస్తున్నారు సంతోష్ గారు? సంతోష్ గారు ఏం చేస్తున్నా? చికెన్ పలావ్ చేస్తున్నా. ఇది చికెన్ పలావ్ అన్నాలో చికెన్ బిర్యానీ అన్నాలో నాకే తెలియట్లేదు, అన్నీ కలిపేసి వండేస్తున్నా. సంతోష్ గారు, సంతోష్ మోహన్ గారు చెప్పండి. విమలా గారు మాకు చికెన్ కర్రీ లేదా? ఉంది ఉంది, కన్ఫామ్గా అందరికీ ఉంది. వీడియో లైవ్ చూసే అందరికీ చికెన్ పలావ్ అంటే ఇప్పుడు నైట్ టైం కదా, 2 చేసేది లేదు. మా బాబుకి ఏమో చికెన్ పలావే కావాలంట. సో అందుకనే తక్కువ స్పైసీస్ వేసి జస్ట్ ఉప్పు కారం ధనియాల పౌడర్ చికెన్ మసాలా అన్నీ వేసేసి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఆ తర్వాత రైస్ వేసేసి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసేస్తే చికెన్ పలావ్ కమ్ బిర్యానీ రెడీ. విమలా గారు మాకు చికెన్ కర్రీ ఓకే, లైక్ అంటున్నారు. సంతోష్ గారు మీరు కూడా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు కూడా ఛానల్ ఉందా చెప్పండి. నాకు మీ పేరు చూస్తే నువ్వు వస్తానంటేనే నేను వద్దంటాను మూవీలో సంతోష్ గుర్తుకొస్తారు.